ఎమ్లాడ రాజన్న, కొండగట్ట అంజన్న, భద్రాద్రి రామన్న, యాదగిరి నర్సన్న, మేడారం సమ్మక్క, బాసర సరస్వతమ్మ, ఓరుగల్లు భద్రకాళి, అలంపూర్ జోగులాంబ, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ, గోల్కొండ జగదాంబిక, బల్కంపేట ఎల్లమ్మ ఇట్లా ఎన్నో గుళ్ళు గోపురాలున్నాయి. ఈ కాంచి గీ గుడికి సుత బగ్గనే పోతుండొచ్చురు భక్తులు. సికింద్రాబాద్ కుమ్మరిగూడల ముత్యాలమ్మ తల్లి పండుగ సంబురంగా అవుతుంది. కొత్త విగ్రహం నిలబెట్టిండ్రు కాబట్టి సర్కార్ తరపున మంత్రులు పట్టుబట్టలు తెచ్చిండ్రు. అమ్మవారికి నిండుగా పూజలు చేసి తుర్తిగా కొలుసుకున్నారు. 256 కిలోల పంచలోహ విగ్రహాన్ని ఈరోజు తయారు చేసి 2 నెలల లోపల మరి ప్రతిష్ఠించడం జరిగింది. అన్ని పార్టీల లీడర్లు భక్తులు బగ్గనే వచ్చిండ్రు. 2 నెలల కిందట ఓ బడవేగాడు చేయకూడని పని చేస్తే దొరకబట్టి పోలీసులకు ఒప్పజెప్పిండ్రు. వాని సంగతి చూడాలని మస్తు గడబడైంది. ఇక సర్కారే ముంగటబడి కొత్త విగ్రహం చేపిచ్చి సౌలతులు పెంచిందన్నట్టు. ఇగిటు చూడుండ్రి, శబరిమల లెక్కనే అనిపిస్తుందిలే. మన యాదగిరి గుట్ట కాడ అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ పొదుగాల్నే వేల మంది వచ్చి కొండ చుట్టూ తిరిగి ఆ టెన్క లైన్లు కట్టి నరసన్న దర్శనం చేసుకున్నారు. ఇగటు మధ్యప్రదేశ్ లో 5,000 మంది ఒక్క పారే భగవద్గీత చదివి దునియా రికార్డు కొట్టిండ్రు. గిన్నిస్ పోయోళ్ళొచ్చి సీఎం మోహన్ యాదవ్ సార్ చేతిలో సర్టిఫికేట్ పెట్టిండ్రు. గింత మంది కలిసి చదువుడు ఏడ చూడలేదని.